హాయ్ హలో రైస్ వాళ్ళకి నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీరేత్నెస్ యూట్యూబ్ ఛానల్. నేను విచ్చునాకండి. సో ప్రజెంట్ కనుక మనం మిరప పంట చూసుకున్నట్లయితే దగ్గర ఒక 40 రోజులు అవుతా ఉంది. 40 రోజుల్లో దగ్గర ఒక 20-25 రోజులు మొత్తం భారీ వర్షాలే. ఈవెన్ నిన్న నీళ్లు కట్టిన తర్వాత ఒక వారం రోజులు గ్యాప్ ఇచ్చింది కదా అని చెప్పేసి మనం సేద్యం చేసుకొని నీళ్లు కట్టి మందు స్ప్రే చేసేలోపు నైట్ అతి భారీ వర్షం. మళ్ళీ చూసుకున్నట్లయితే మొబ్బులు ఇవాళ కూడా వర్షం వచ్చే సిచ్యువేషన్స్ దాదాపు 95% ఉన్నాయి. ఇలాంటి కండిషన్స్లో వర్షం అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి గ్యాప్ లేకుండా. ఇలాంటి టైంలో మనం మిరప పంటల్ని కాపాడుకోవాలని చెప్పేసి మనం డోస్ టు డోస్ స్ప్రే చేసుకుంటూ ముందుకు వస్తూ ఉన్నాము, స్ప్రే చేస్తూనే ఉన్నాము. అందులో భాగంగా మనం 6 డోసులు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. లాస్ట్ డోస్ ఏదైతే ఉందో బెస్ట్ మ్యాన్ స్ప్రే చేసామో, అంతకుముందు లాడియా స్ప్రే చేసాము. ఈ వర్షాలకి తట్టుకొని మనం 40 రోజులకు మిరప పంట ఈ స్టేజ్లో తీసుకురావడం అయితే జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం కనుక చూసుకున్నట్లయితే ఈ 40 రోజుల తర్వాత ప్రజెంట్ మిరప పంటలో జెమినీ వైరస్ అనేది అధికంగా అటాక్ జరుగుతున్న సిచ్యువేషన్స్ చాలా ఏరియాస్లో కనబడతా ఉన్నాయి, ఎస్పెషల్లీ తెలంగాణలో. ఇలాంటి కండిషన్స్లో ఈ వైరస్ని కంట్రోల్లో పెట్టాలి. దాంతోపాటు వైరస్ కొత్త మొక్కలకు స్ప్రెడ్ కాకుండా ఆపగలగాలి. అలాగే గ్రోత్ అనేది ఆగకూడదు, సైడ్ బ్రాంచెస్ అనేది ఆగకూడదు అని చెప్పేసి ఈ టైంలో మనము ఖచ్చితంగా వైటాలిస్ అనేది మనము ఈ డోస్గా స్ప్రే చేస్తూ ఉన్నాము. ఈ వైటాలిస్ వచ్చేసి మనము ఇందులో 2 బుడ్లు ఉంటాయి. ఒకటి వైటాలిస్, దాంతోపాటు ఇంకోటి వచ్చేసి వైటాలిస్ ప్లస్. ఈ 2 కనుక చూసుకున్నట్లయితే ఒకటి వైరస్ని ఆపడానికి, కొత్త మొక్కలకి వైరస్ రాకుండా స్ప్రెడ్ కాకుండా ఆపడానికి పనిచేస్తూ ఉంటుంది. పై ముడత కింది ముడత రెండింటిని క్లీన్ చేస్తూ ఉంటుంది. ఇంకోటి వైటాలిస్ ప్లస్ కనుక మనం తీసుకున్నట్లయితే మన గ్రోతింగు, దాంతోపాటు సైడ్ బ్రాంచెస్, మనకి మొక్క గ్రోత్ రావాలి, సైడ్ బ్రాంచెస్ రావాలి, చెట్టు బుట్టాకారంలోకి రావాలంటే కంపల్సరీగా ఈ వైటాలిస్ ప్లస్ అనేది స్ప్రే పనిచేస్తూ ఉంటుంది. ఈ వైటాలిస్ అనేది మనకి పై ముడత కింది ముడత 2 ముడతల్ని కంట్రోల్ చేస్తూ ఉండి మనకి కొత్త చెట్లకి ఈ వైరస్ స్ప్రెడ్డింగ్ అనేది కాకుండా ఆపుతూ ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి మనం 7వ డోస్గా ఇప్పుడు ఈ వైటాలిస్ అనేది స్ప్రే చేస్తూ ఉన్నాం. దానికి తోడుగా VA-Max అనేది కాంబినేషన్గా తీసుకుంటా ఉన్నాము. ఈ టైంలో ఒకసారి న్యూట్రియంట్ ఇవ్వాలని చెప్పేసి. సో నెక్స్ట్ వారం వచ్చినప్పుడు దీని రిజల్ట్ ఏంటి, ఎలా ఉంది అనేది కంప్లీట్గా క్లియర్ కట్గా ఒక వీడియో రూపంలో మీ ముందుంటానండి ఖచ్చితంగా. సో ప్రజెంట్ అయితే వర్షాలు కురిసిన ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ టైంలో ఒకసారి గంభీర్ ప్లస్, బ్లూ కాపర్, ప్లాంటోమైసిన్ అనేది మీరు మిక్స్ చేసుకొని ఖచ్చితంగా ఇసుకలో మిక్స్ చేసుకొని చల్లుకున్నట్లయితే వేరుకుళ్ళుడు సమస్య కూడా రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కనుక ఖచ్చితంగా ఆ పని కూడా చేసుకోండి. దాంతోపాటు 7వ డోస్గా వైటాలిస్ స్ప్రే చేసుకోండి. ఖచ్చితంగా వైరస్ స్ప్రెడ్డింగ్ అనేది దాదాపు ఆపగలుగుతుంది. సో ఇదండి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.